హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఆస్పిరెంట్స్కి ఎంతగానో కన్ఫ్యూజన్కి గురి చేసేటువంటి టాపిక్. ఈ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేటువంటిది మ్యాక్సిమం వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ అనమాట అండి, అది టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ లేకపోతే ఏ కాంపిటేటివ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ బ్యాంకింగ్ కానీ మనకి ఏ విధమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నా కానీ దాంట్లో తప్పనిసరిగా వీటికి సంబంధించినటువంటి ప్రస్తావనతో కూడినటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది వస్తడం జరుగుతుంది. దాంట్లో ఆస్పిరెంట్స్ చాలా మట్టుకు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు అనమాట. ఆ టాపిక్కి చూసుకున్నట్లయితే కనుక మిజైల్స్, వాటి యొక్క రకాలు, వాటి మధ్య అంటే మిజైల్స్ మధ్య ఉన్నటువంటి తేడాలతోటి ఈ వీడియో అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగింది అనమాట అండి. చాలా మట్టుకు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ ఏది, లేకపోతే సర్ఫేస్ టు ఎయిర్, లేకపోతే యాంటీ ట్యాంక్ మిజైల్ అని చెప్పేసి పక్కన మీకు ఆప్షన్స్ అనేటువంటిది ఇస్తారు. సో చూసినప్పుడు ఏంటంటే మన ఆస్పిరెంట్స్కి కొంచెం ఆ ఎగ్జామ్ మోడ్లో కన్ఫ్యూజన్గా ఉండేటువంటి క్వశ్చన్స్ అనమాట. వీటిని ఈజీగా మీకు పిక్టోరియల్తో మీకు పొందుపరుస్తూనే ఈజీగా ఒక్కసారి ఈ వీడియో చూసిన వెంటనే మిజైల్స్ సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి క్వశ్చన్ వచ్చినా కానీ మీరు ఈజీగా సమాధానం చేయగలిగేటువంటి రీతిలో ఈ వీడియో అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేటువంటి షేర్ చేయండి. అయితే ఈ టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందుగా మీకు ఒక క్వశ్చన్, ఆ క్వశ్చన్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? క్వశ్చన్ మరలో ఒకసారి రిపీట్ చేస్తాను. మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఈ ప్రశ్న యొక్క సమాధానం అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ అనేటువంటి చేయండి. ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఇవ్వడం అనేటువంటిది ఒక రకంగా చూసుకున్నట్లయితే అది ఎంతో బాధాకరమైనది అనమాట. సో దీనికి నేను ఆప్షన్స్ అనేటువంటిది మీరు ఆన్సర్ అనేటువంటిది మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరు పిలుస్తారు అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక మనం ఏ మాత్రం నేర్చుకోకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక మన భారతదేశంలో 5 రకాల మిజైల్స్ లేకపోతే క్షిపణులు అనేటువంటిది ఉండడం జరిగిందనమాట. టోటల్గా మనం ఇండియాలో యూజ్ చేసేటువంటి మిజైల్ టైప్స్ చూసుకున్నట్లయితే కనుక 5 టైప్స్ మిజైల్స్ అనేటువంటిది యూజ్ చేస్తాము. ఆ 5 టైప్ మిజైల్స్ అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఒక్కొక్కటి పిక్టోరియల్ రూపంలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, దీన్ని గుర్తుపెట్టుకుని మీరు ప్రిపరేషన్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నేర్చుకున్నట్లుగా ఈ వీడియో అనేటువంటిది మీరు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ది వచ్చేసి మనకి పృథ్వీ మిజైల్ అనమాట అండి. పృథ్వీ మిజైల్ ఫస్ట్ది వచ్చేసి పృథ్వీ మిజైల్, సెకండ్ది వచ్చేసి అగ్ని మిజైల్, థర్డ్ది వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక మనకి ఆకాష్ మిసైల్ అనమాట. సో ఈ రకంగా మీరు చూసుకుంటున్నట్లయితే కనుక మీకు పిక్టోరియల్గా పక్కన ఇస్తున్నాను కాబట్టి మీకు ఈజీగా మైండ్ అనేటువంటిది రీడ్ చేయడం జరుగుతుంది అనమాట. థర్డ్ది వచ్చేసి ఆకాష్, ఫోర్త్ది వచ్చేసి చూసుకున్నట్లయితే త్రిశూల్, ఫిఫ్త్ది వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక నాగ్ అనేటువంటిది. సో మన భారతదేశంలో మొత్తం 5 రకాలైనటువంటి మిజైల్ ఉండడం జరిగింది. ఫస్ట్ది వచ్చేసి పృథ్వీ, సెకండ్ది వచ్చేసి అగ్ని, థర్డ్ది వచ్చేసి ఆకాష్, ఫోర్త్ది వచ్చేసి త్రిశూల్, ఫిఫ్త్ది వచ్చేసి నాగ్. సో ఈ రకంగా 5 రకాలైనటువంటి మిజైల్స్ అనేటువంటిది మన భారతదేశంలో మనం ఉపయోగించడం జరుగుతుంది అనమాట. అయితే ఈ 5 రకాల ఈ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాడకాన్ని బేస్ చేసుకుని, అంటే వాటిని ఎలా వాడుతున్నారు, అంటే వాటిని ఒక్కొక్క మిజైల్ని దేని పర్పస్గా వాడుతున్నారు అనేటువంటి దాన్ని కేటగరైజ్ చేస్తూ వీటిని డివైడ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట. సో ఈ 5 రకాల క్షిపణులు ఏవైతే ఉన్నాయో ఈ 5 రకాల క్షిపణులు అనేటువంటిది వాటిని ఉపయోగించేటువంటి వాటిని బేస్ చేసుకుంటూ వీటిని 3 రకాలుగా కేటగరైజ్ అయినటువంటి చేయడం జరిగిందనమాట. ఈ 5 రకాల మిజైల్స్ లేకపోతే క్షిపణులను 3 రకాలుగా ఇవి పనిచేయడం జరుగుతుంది. వాటిలో మొట్టమొదటి చూసుకున్నట్లయితే కనుక సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, సర్ఫేస్ అంటే మన భూమి మీద ఉన్నటువంటి భాగాన్ని సర్ఫేస్ అంటాం కదా. సో ఇదేంటంటే భూమిలో ఉన్నటువంటి ఒక భాగం నుంచి శత్రు దేశాల్లో ఉన్నటువంటి ఒక భాగం వరకు వెళ్ళేటువంటి మిజైల్ అనమాట. భూమిలో అంటే మన దగ్గర నుంచి ఇతర దేశాల శత్రు దేశాల మీదకు ఉన్నటువంటి స్థావరాల మీదకు వేసేటువంటి మిజైల్ని సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్ అని చెప్పేసి అనడం జరుగుతుంది అనమాట అండి. ఈ సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్కి చూసుకున్నట్లయితే మీకు ఈజీగా గుర్తుకు రావడానికి నేను మీకు ఒక ట్రిప్ అనేటువంటి చెప్తాను అనమాట అండి. సర్ఫేస్ అంటే ఆల్రెడీ భూమి మీద ఉంటుంది కాబట్టి పృథ్వీ అనేటువంటిది ఒక మిజైల్. నెక్స్ట్ సర్ఫేస్ మీద మనం చూసుకున్నట్లయితే కనుక భూమి మీద చెట్లు కాలడం వల్ల కానీ, చెట్లు కాలడం ద్వారా కానీ, లేకపోతే మంట వెలిగేయడం ద్వారా కానీ, సో ఈ రకంగా చూసుకున్నట్లయితే మంట అనేటువంటిది కూడా ఒక రకంగా భూమి నుంచి వస్తుందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోండి. ట్రిక్గా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మనకి పృథ్వీ, అలాగనే నెక్స్ట్ వచ్చేసి అగ్ని.
ఈ 2 మిజైల్స్ అనేటువంటిది సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్ అనమాట. సో సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ చూసుకున్నట్లయితే మన దేశం నుంచి శత్రు దేశాల మీద ఉన్నటువంటి స్థావరాలకి పంపించేటువంటి మిజైల్ని సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ అంటాం. ఇందులో పృథ్వీ అలాగనే అగ్ని అనేటువంటి ఈ 2 మిజైల్స్ ఆ కేటగిరీకి లేకపోతే ఆ కోవకి లేకపోతే ఆ ఉపయోగానికి చెందినటువంటిది అనమాట అండి. నెక్స్ట్ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అంటే భూమి మీద నుంచి ఆకాశంలో ఉన్నటువంటి వాటిని పేల్చేసే మిజైల్ అనమాట. అంటే మన దేశంలో ఉన్నటువంటి మన భూభాగం మీదకు వస్తున్నటువంటి శత్రు దేశాల యొక్క మిజైల్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిని గాల్లోనే పేల్చేసేటువంటి మిజైల్ యొక్క కేటగిరీనే సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ అని చెప్పేసి అంటారనమాట. మన దగ్గర నుంచి శత్రు దేశాల నుంచి వచ్చేటువంటి మిజైల్స్ని గాల్లోనే పేల్చుకోవడం లేకపోతే గాల్లోనే వాటిని ఎదుర్కోవడం అనేటువంటిది సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ యొక్క కేటగిరీగా మనం తెలపచ్చు అనమాట అండి. మీకు ఇంకా ఈజీగా గుర్తు రావాలంటే మన ఇజ్రాయేలీలకు ఇటీవల జరిగినటువంటి యుద్ధంలో డోమ్ ఆఫ్ రాక్ ఎలా పనిచేసిందో, అంటే అది దేశం యొక్క భూభాగంలోనే ఉండి ఇతర శత్రు దేశాలు వేస్తున్నటువంటి ఏవైతే మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గాల్లోనే ఎలా అంతమొందించడం జరిగిందో, సో ఆ కేటగిరీకి చెందినటువంటిది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట అండి. ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఏవేవి అంటే ఈ 5 రకాల్లో ఆల్రెడీ 2 రకాలు అనేటువంటిది సర్ఫేస్ టు సర్ఫేస్కి చెందడం జరిగింది. సో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కేటగిరీకి ఎన్ని ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే కనుక 2 ఉండడం జరిగింది అనమాట అండి. ఇక్కడ ఆల్రెడీ ఎయిర్ అన్నాం కాబట్టి ఆకాశంలో పేలుస్తుంది కాబట్టి ఆకాష్ అనేటువంటిది ఒకటి. నెక్స్ట్ త్రిశూల్ అనేటువంటి మిజైల్. ఈ 2 మిజైల్స్ అనేటువంటిది సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ కేటగిరీ కిందకి ఇది డివైడ్ అవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఫైనల్ది చూసుకున్నట్లయితే కనుక ఫైనల్ది వచ్చేసి యాంటీ ట్యాంక్ మిజైల్స్. యాంటీ ట్యాంక్ మిజైల్స్ ఏంటంటే ఆల్రెడీ ఇందులో చూసుకున్నట్లయితే ట్యాంక్ అనేటువంటిది యుద్ధ ట్యాంకర్లకు తెలుస్తుంది. యాంటీ అంటే మనకి విరోధంగా ఉన్నటువంటి యుద్ధ ట్యాంకులను పేల్చేటువంటి మిసైల్ అనమాట. ఏవైతే ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి యుద్ధ ట్యాంకర్లు ఏవైతున్నాయో వాటిని ధ్వంసం చేసేటువంటి మిసైల్స్నే యాంటీ ట్యాంక్ మిసైల్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. దీనినే మనం చూసుకున్నట్లయితే షార్ట్ ఫామ్గా లేకపోతే దీనిని యాంటీ ట్యాంక్ మిసైల్స్ని మనం ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్స్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్స్ని యాంటీ ట్యాంక్ మిసైల్స్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి కేటగిరీ చెందినటువంటిది ఫైనల్ వన్ నాగ్ అనేటువంటిది యాంటీ ట్యాంక్ మిజైల్కి సంబంధించినటువంటిది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే మొత్తం 3 రకాల మిజైల్స్ గురించి మనం చూడడం జరిగింది. సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే భూమి నుంచి భూమి వరకు, అంటే మన దేశం నుంచి శత్రు దేశాల మీద ఉన్నటువంటి స్థావరాలు ధ్వంసం చేసేది అది పృథ్వీ ఒకటి, నెక్స్ట్ అగ్ని ఒకటి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సర్ఫేస్ టు ఎయిర్ అంటే మన భూభాగం మీదకి వస్తున్నటువంటి శత్రు దేశాల యొక్క మిజైల్స్ని ధ్వంసం చేసేది సర్ఫేస్ టు ఎయిర్ అనేటువంటి మిజైల్స్. ఈ కేటగిరీకి చెందినటువంటిది చూసుకున్నట్లయితే కనుక ఆకాష్ అలాగనే త్రిశూల్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ కేటగిరీ యాంటీ ట్యాంక్ మిజైల్, అంటే మన దేశాలకి ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి యుద్ధ ట్యాంకర్లను ధ్వంసం చేసేదాన్ని మిజైల్స్ని యాంటీ ట్యాంకర్ మిజైల్ అంటారు. దీన్నే మనం ఫైర్ అండ్ ఫర్గెట్ మిజైల్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది అనమాట. దీని యొక్క పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నాగ్ అనేటువంటిది ఈ మిజైల్కి సంబంధించినటువంటిది అనమాట అండి. సో ఇలాగనే మీరు చూసుకున్నట్లయితే కనుక మీకు సో ఫ్రెండ్స్ ఇదండి మిజైల్స్ యొక్క రకాలు, మిజైల్స్ వాటి యొక్క వాడకం ద్వారా వాటి మధ్య ఉన్నటువంటి తేడాలతో కూడినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇట్లా మిజైల్స్ లాగానే మీకు ఇస్రో ప్రయోగించేటువంటి ఏవైతే లాంచ్ వెహికల్స్ ఉంటాయో పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి నూతనంగా వచ్చినటువంటి వెహికల్స్ ఏవైతున్నాయో వీటి మధ్య కూడా మీకు డిఫరెన్స్ కావాలనుకున్నట్లయితే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో ఇస్రో అని చెప్పేసి మీరు టైప్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి వీడియోని కూడా నేను మీకు త్వరలోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఉన్నటువంటి మన మిజైల్కి సంబంధించినటువంటి రకాలు, వాటి మధ్య తేడాలతో కూడినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మర్చిపోకండి కింద కామెంట్ సెక్షన్లో మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ప్రశ్నకు యొక్క సమాధానం, అలాగనే ఇస్రో యొక్క లాంచ్ వెహికల్స్ సంబంధించినటువంటి
తేడాలతో కూడినటువంటి వీడియో కావాలనుకుంటే ఇస్రో అని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి వీడియో కూడా చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. తద్వారా మీరు వారికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో హెల్ప్ చేసిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.